విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల కోసం డిజిటల్ యాప్ గోడ పత్రికను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆదివారం విడుదల చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. అధికారులైనా నాయకులైనా ఎవరైనా చర్యలు తప్పవన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దసరా తర్వాత ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ఎన్నికలకు సన్నద్ధం అవుతామని తెలిపారు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. స్థానిక నాయకులు గారతవుడు బెల్లాన త్రినాథరావు, రాజేశ్వరి, కుమార్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి ఏ ఒక్క లేదు. ఆవిడేమో చెప్పారు వికలాంగులకి ఏ విధంగా పెన్షన్ తీసుకుంటారో, ఏ విధంగా రోడ్లు ఎక్కించారో, పాపం నానా కష్టాలు పడ్డారు. మళ్ళీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ గొడవ పెట్టి ఏంటిది? ఈరోజేమో ఏదైనా ఒక ముఖ్యమంత్రి అన్నాడు ఒక కొత్త కార్యక్రమం చేస్తే ప్రజల్లోకి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తే సంతోషిస్తాం. కానీ 10 నెలల పెన్షన్లకేమో ప్రతి గ్రామానికి వెళ్ళిపోతున్నది. ఎంత ఖర్చు అవుతుంది? ఈరోజేమో మెడికల్ డబ్బులు లేవని చెప్పేసి పీపీపీ మూలలోకి ఇచ్చేస్తున్నారు. ఈరోజేమో ఆ యోగాకి ఇచ్చిన డబ్బు కానీ నువ్వు చేసిన ఖర్చుకి కానీ పెడితే ఈ మెడికల్ తయారైపోతాయి. నేను మా ముఖ్యమంత్రి అలా చేయలేదే. అధికారులు ఉన్నప్పుడు ఏదైనా ప్రజలకి డబ్బులు ఇవ్వాలంటే ఆఫీసులోకి వచ్చి బట్టన్ నాకి అక్కడ కూడా రూపాయి డబ్బులు వేస్ట్ అవ్వకుండా కార్యక్రమాలు నడిపించారు ఆయన. ఎందుకంటే ప్రజాధనం దునియా ఎక్కడ కూడా మేము రూపాయి కూడా చేయలే మేము అధికారులు ఉన్నప్పుడు. కానీ ఈరోజు ప్రజాధనాన్ని నీ తాలూకు ఆర్భాటాల కోసం, నీ హక్కుల కోసం, నీ పార్టీ ప్రచారం కోసం ఈరోజు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ కాలేజీలేమో ప్రైవేట్గా దారదత్తం తెలిసి పప్పం పౌరుకునే పరిస్థితి. ఎప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఇండస్ట్రీస్ని ఏమో ప్రైవేట్ పరం చేయడం, కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం. ఒక కాలేజీ కూడా ఆయన ముఖ్యమంత్రి కట్టే పరిస్థితి లేదు. నేను ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఒక కాలేజీ అయినా కట్టే పరిస్థితి పాపాన్ని పోయాడని చెప్పి అడుగుతున్నాయి ఈరోజు. కానీ కనీసం ఈ రోజుకి దాని మీద ఈరోజు అయితే లెక్కలేనని దౌర్జన్యాలు ఈరోజు దళితుల మీద జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎక్కడైనా అభివృద్ధి అనేది కనబడలే. ఆ రోజు చెప్పాడు మేము వచ్చిన రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గుంతలు లేకుండా చేసేస్తాం అంటే ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా గుంతలు పడే పరిస్థితి రోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మరి వేలాది కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు. ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బంతా? ఎవరు తినేసారు ఈ డబ్బంతా? ఈరోజు 1,80,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారని అడుగుతున్నాం. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేమైతే 3,60,000 కోట్లు అప్పు చేసి ఎన్ని పథకాలు ఇచ్చాము, ఎన్ని కాలేజీలు కట్టాము. కానీ మీరేం చేశారు? మేము ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. మేము కట్టిన కాలేజీలేమో ప్రైవేట్కి దారదత్తం చేస్తున్నారు. ఈరోజు మీకు విద్య అన్నా వైద్యం అన్నా సరే ఖాతరు లేదు. ఏదైతే ఒక ప్రభుత్వం వచ్చిందంటే పేదవాడి గురించి ఆలోచన చేస్తే, ముఖ్యంగా విద్య గురించి ఆలోచన